వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే చరణ్ అడుగుతాడు పల్లవిని. పల్లవి ఎక్కడికి వెళ్ళావు ఇప్పుడు దాకా నైట్ 10 అవుతుంది. అది కూడా ఎవరికీ చెప్పకుండా చెప్పు అని చెప్పి చరణ్ అడుగుతాడు. ఏవండీ అది అది అని పల్లవి అంటూ ఉంటే ఇకప్పుడు అక్కడున్న అక్షిత అంటుంది, ఇంకా అర్థం కావట్లేదా బావగారు? అది ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా ఉందంటే తప్పు చేసినట్టే. ఆంటీ ఇంక మీరు స్పేర్ చేయకండి. ఇంకా పల్లవి ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అది తప్పు చేసింది క్లియర్‌గా అర్థమైపోతుంది. బయటికి పంపించేసేయండి. గెంటేయడమే కరెక్ట్ దీనికి అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న చంటి అంటాడు, ఏ అక్షిత ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మా వదిన్ని బయటికి గెంటేయమని చెప్తున్నావు? అసలు ముందు నిన్ను గెంటేయాలి బయటికి అని చెప్పి అలా చంటి అంటూ ఉంటే అప్పుడు చరణ్, ఏంట్రా చంటి అక్షితాని అంటావేంటి? తప్పు పల్లవి చేసింది. ఆ అక్షితాన్ని బయటకు పంపిస్తా అంటావేంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, వదిని ఏం తప్పు చేసిందన్నయ్య? అందరూ కలిసి నిలదీస్తున్నారు అనగానే, మరి చెప్పకుండా బయటికి వెళ్ళింది, అడిగితే చెప్పట్లేదు, ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అవునరా ఈ పల్లవిని ఇక స్పేర్ చేయడం కరెక్ట్ కాదు, బయటికి వెళ్ళాల్సిందే, ఇక దీన్ని వాళ్ళు పంపించాల్సిందే అలా అంటూ ఉంటుంది సుమలత కూడా. ఇకప్పుడు పల్లవి ఏం చెప్పకుండా ఇక దొరికిపోయినట్టే అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి ఏమో ఎలాగైనా వదిన్ని కాపాడాలి అని చెప్పి మనసులో అలా అనుకొని, ఏంటి వదిన ఇంత జరుగుతున్నా ఇంకా మాట్లాడవేంటి, నిజం చెప్పు వదిన చెప్పు అని చెప్పి అనగానే అని చెప్పి పల్లవి అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చంటి, అదే వదిన నాకు చెప్పి వెళ్ళావు కదా, మీ అమ్మకి బాగాలేదు అర్జెంటుగా ఫోన్ వస్తే అని చెప్పి నువ్వు వెళ్ళావు కదా గుండమ్మ గారు వాళ్ళ ఇంటికి, అదే కదా జరిగింది, చెప్పు భయపడేది ఏముంది ఇందులో అని చెప్పి అనగానే, ఏంటి గుండమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిందా అని చెప్పి చంటి ఇటు అక్షిత సుమలత చూస్తూ ఉంటారు. అవును గుండమ్మ గారు వాళ్ళ ఇంటికే వెళ్ళింది, తప్పే ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎందుకని సీన్ చేస్తున్నారు మీరంతా? అయినా ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టించి మరీ చెప్పి వెళ్ళాలా అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు. ఇక చంటి అలా చెప్పడంతో ఈ చరణ్ ఏమో, ఏ పల్లవి గుండమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళావా అనగానే, అవునండి మా అమ్మని చూడ్డానికి వెళ్ళాను, సడన్గా ఫోన్ వస్తే వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి అనగానే, ఇక సుమలత, మరి మాకు చెప్పలేదే, చెప్పి వెళ్ళాలిగా, అర్ధరాత్రి నీ ఇష్టానికి వెళ్ళిపోతావా అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ప్రసాదరావు, ఏంటి ఏంటి సుమ అందరికీ చెప్పి వెళ్ళాలా? ప్రతి ఒక్క రూమ్ దగ్గరికి వచ్చి మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్తున్నాను బొట్టు పెట్టి మరీ చెప్పి వెళ్ళాలా? తనకు అందుబాటులో అక్కడ చంటి ఉన్నాడు, చంటికి చెప్పెళ్ళింది, ఇంకా ఏంటి అందరికీ చెప్పెళ్ళేది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ కూడా, విన్నారుగా, మీరు పిచ్చి పిచ్చిగా పల్లవి మీద ఏదో తప్పు చేసిందని ఆరోపణలు చేయడం కాదు, నాది నా మనవరారు తప్పు అనేది చెయ్యనే చేయదు, వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది, దానికి పెద్ద సీన్ చేస్తున్నారు నమ్మకుండా అని చెప్పి బామ్మ అంటూ అప్పుడు సుమలత అంటుంది, అవును చంటి, మరి ఇందాక మీ వదిన రాకముందు పల్లవి లేదు ఇంట్లో కనిపించట్లేదు అని చెప్పి మేము మొత్తుకుంటున్నాం కదా, నీకు కూడా తెలుసు కదా, మరి పల్లవి వదిన ఇలా వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళిందని అప్పుడు ఎందుకు నోరు విప్పి చెప్పలేదు? ఇప్పుడు పల్లవి వచ్చాక నాకు చెప్పెళ్ళిందని ఇప్పుడు మాట మార్చి ఇలా చెప్తున్నావేంటి? చెప్పేవాడు అయితే అప్పుడే చెప్పాలి కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు అని సుమలత అంటూ ఉంటే ఇక చంటి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక పల్లవి కూడా ఏం చెప్పాలో అర్థం కాదు కదనమాట. ఇక అప్పుడు చంటి కవర్ చేస్తూ, అది నేను అప్పుడే చెప్పేవాడిని, కానీ మీరు నిందలు ఎలా వేస్తారు, వదిన్ని ఏ రకంగా ఇంట్లో నుంచి పంపించేయాలని ఎలా ఎలా మాట్లాంటారో చూద్దాం అనుకున్నాను, వదిన వచ్చాక చెప్దాం అని చెప్పి సైలెంట్ అయ్యాను అంతే. మీరు మారరు, ఎప్పటికీ వదిన్ని ఎలా పంపించాలా, ఏమి ఇరికిచ్చి పంపించాలా, ఇదే ఆలోచన మీకు, మీరెందుకు మారుతారు? అందులో ఈ అక్షిత ఒకటి ఎప్పుడెప్పుడు వదిని పంపించాలా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక బామ్మ కూడా, విన్నారుగా చంటి ఏం చెప్పాడో, మీరు మారరు, ముందు మీ బుర్రలు మార్చుకోండి, పల్లవి నా మనవరాలు తప్పు చేయదు అని చెప్పి అనగానే, సరే సరే బామ్మ, పల్లవి నీ మనవరాలు తప్పు చేయదన్నావు కదా, గుండమ్మ గారు వాళ్ళ ఇంటికేగా వెళ్ళింది పల్లవి, సరే అని చెప్పి చంటి చరణ్ ఫోన్ తీస్తూ ఉంటాడు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు చరణ్, అదే గుండమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా పల్లవి, ఒకసారి గుండమ్మ గారికి ఫోన్ చేసి అడుగుతాను, సరిపోతుంది కదా వాళ్ళ ఇంటికి వచ్చిందో లేదో అని చెప్పి అనగానే ఇటు పల్లవి చంటి బామ్మ ప్రసాదరావు కంగారు పడిపోతూ ఉంటారు. చేయండి బావగారు తెలిసిపోతుంది, అప్పుడు కానీ నేనైతే నమ్మను ఈ పల్లవి గుండమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంటే అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇక చరణ్ ఏమో ఫోన్ చేస్తూ ఉంటాడనమాట లౌడ్ స్పీకర్ పెట్టి. ఇక అటు గుండమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి బాబు చరణ్ అని చెప్పి అనగానే, అది మేడం ఏం లేదు, పల్లవి మీ ఇంటికి వచ్చిందా అని చెప్పి అనగానే ఇక అప్పుడు గుండమ్మ, వచ్చింది కదా, ఇంకా ఇంటికి రాలేదా, వచ్చి ఎక్కువసేపు కూడా ఉండలేదు, కాసేపు అలా ఉండి నేను ఫోన్ చేశాను, కాసేపు వచ్చి ఉంది, బయలుదేరి వెళ్ళిపోయింది,
మరి ఏమైనా ట్రాఫిక్ వల్ల ఏమైనా లేట్ అయిందేమో బాబు, వచ్చిందా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, "ఆ! ఇప్పుడే వచ్చిందండి" అనగానే, "ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందా?" అని చెప్పి చరణ్ అడుగుతాడు. "బాగానే ఉంది బాబు. అప్పుడప్పుడు నా కూతుర్ని ఇలా పంపిస్తూ ఉండండి. నేను కొంచెం తొందరగా రికవర్ అవుతాను" అని చెప్పి గుండమ్మ చెప్పడంతోని, "ఆ! సరే అండి. మీ ఇంటికేగా, తప్పకుండా పంపిస్తాను" అని చెప్పి చరణ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఇదేంటి అమ్మ నా వైపు ఇలా చెప్పేసింది అని చెప్పి పల్లవి షాక్‌లో ఉంటుంది. ఇక బామ్మ కూడా, "విన్నారుగా మీ అనుమానాలు. ఆ! తను చెప్పింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని. అయినా నమ్మకుండా ఫోన్ కూడా చేశారు. ఆ! ఇంకేంటి? ఇంకేం నమ్మకం కావాలి మీకు" అని చెప్పి అనగానే, "లేదు, గుండమ్మ ఏదో తప్పు చెప్తుంది. ఇది ఏదో జరిగింది. నా మొగుడు, ఇదిగో ఈ పల్లవి, ఆ గుండమ్మ ముగ్గురు కలిసి అబద్ధాలు చెప్తున్నారు" అని చెప్పి మనసులో అలా అక్షిత అనుకుంటూ ఉంటుంది. ఛ! ఈసారి కూడా ఈ పల్లవి మిస్ అయిపోయింది అని చెప్పి అక్షిత అనుకుంటూ ఉంటుంది. ఇక కోపంగా సుమలత, అక్షిత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక చరణ్ చూస్తూ ఉంటాడనమాట పల్లవి వైపు. ఇక బామ్మేమో, "ఏంట్రా దాన్ని అలా చూస్తున్నావేంటి" అని చెప్పి అనగానే, ఇక ప్రసాదరావు, "అమ్మ పల్లవి, ఈసారి బయటికెళ్తున్నప్పుడు ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మీ ఆయనకి చెప్పమ్మా" అనగానే, "వాడి ఇంట్లో లేకపోయేసరికే కదా చంటికి చెప్పింది" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక చరణ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అక్కడ బామ్మ, చంటి, ప్రసాదరావు, పల్లవి ఉంటారు. ఇక పల్లవి ఊపిరి పీల్చుకుంటుంది. "ఏంటి చంటి ఇది? ఇంత అబద్ధం చెప్పావు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని. పైగా మా అమ్మ కూడా నేను వచ్చినట్టుగా చెప్పింది. అసలు నాకేం అర్థం కావట్లేదు" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, "అదే వదిన, అక్షిత నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి పెద్ద గొడవ చేసింది. ఈ గొడవ ఎట్నుంచి ఎటెళ్తుందో అని చెప్పి, ఇక నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే మళ్ళీ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఇదంతా ఇది ఉంటుంది. అయినా ఎందుకొచ్చింది? గుండమ్మ గారి వాళ్ళ ఇంటికి వెళ్ళావంటే అమ్మ వాళ్ళ ఇంటికి కదా అన్నట్టుగా పెద్ద గొడవ అవ్వదు అని చెప్పి, ఇక నేను గుండమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పి చెప్దామని ఫిక్స్ అయ్యాను. అయితే ఒకవేళ ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఎలా అని చెప్పి నేను ఈలోపు గుండమ్మ గారికి వాయిస్ మెసేజ్ పెట్టాను. గుండమ్మ గారు, ఇక ఒకవేళ పల్లవి మీ ఇంటికి వచ్చిందా అని మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు వచ్చిందనే చెప్పండి అని చెప్పి నేను ఇలా వాయిస్ మెసేజ్ పెట్టాను వదిన. అందుకే మేడం కూడా అలాగా మనకు సపోర్ట్‌గా చెప్పారు" అని చెప్పి చంటి చెప్పడంతోని, "చాలా థ్యాంక్స్ చంటి" అని చెప్పి అంటుంది పల్లవి. ఇక ఆ తర్వాత ప్రసాదరావు, బామ్మ ఇలా అంటూ ఉంటారు, "అమ్మ పల్లవి, ఆ ఎగ్జామ్ ఫీజు కోసమని కదా ఇది జాయిన్ అయ్యావు ఈ జాబు. ఇంక జాబ్ మానేయొచ్చు కదా! ఇంక ఫీజు కట్టేది కూడా ఏం లేదు కదా! మానేస్తే అయిపోతుంది. ఈ తలనొప్పులు ఇవన్నీ టెన్షన్ ఉండదు కదా" అని చెప్పి అనగానే, అప్పుడు పల్లవి, "లేదు బామ్మగారు, నాకు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు నాకు జాబ్ ఇచ్చారు. ఇప్పుడు నా అవసరం అయిపోయిందని ఈ జాబ్ మానేయలేను. అందులో నేను ఈ షో కంటిన్యూ చేస్తున్నాను. ఈ షో చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మానేస్తే ఆ ఎఫ్ఎం వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో కొంత టైం చూసుకొని మానేస్తాను. సడన్‌గా అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. అర్థం చేసుకోండి నన్ను" అని చెప్పి పల్లవి అనడంతోని, "సరే అమ్మా" అని చెప్పి అంటదనమాట ప్రసాదరావు. సరే ఇక రెస్ట్ తీసుకొని రూమ్‌లోకి వెళ్ళి అనగానే పల్లవి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఏమో ఇక వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తూ ఎక్సర్సైజ్ అవి చేస్తూ ఉంటాడనమాట. ఇక పల్లవి అప్పుడే వచ్చి జ్యూస్ అక్కడ పెట్టి చరణ్ వైపు తొంగి తొంగి చూస్తుంది. "ఏంటి గొడ్ల గుప్పులాగా అలా తొంగి తొంగి చూస్తున్నావు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఆపై ఏం లేదండి, మీ తొడ మీద పుట్టుమచ్చ ఉండాలి కదా, అదే చూస్తున్నాను" అనగానే, "నా తొడ మీద పుట్టుమచ్చుందని నీకెలా తెలుసు" అని చెప్పి చరణ్ అడుగుతాడు. ఇక అప్పుడు పల్లవి, "అదే అండి, ఇదిగో మీ ఫోటో చూశాను" అని చెప్పి చిన్నప్పుడు చరణ్ ఫోటో చూపిస్తుందనమాట. ఈ ఫోటో నీకెక్కడిది" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఏం లేదండి, ఇందాక మీ గదిలోకి వెళ్ళాను. అక్కడ ఫోటో ఆల్బమ్ కింద పడింది. అందులో నుంచి ఈ ఫోటో కనిపించింది. మీ ఫోటో కదా అని చెప్పి చూశాను" అని చెప్పి ఇక ఆట పట్టిస్తూ ఉంటుంది. "అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వెళ్ళావు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "హలో, అది మీ గది కాదు మన గది" అని చెప్పి అంటుంది పల్లవి. "సరే ఇంకెప్పుడు నా ఆల్బమ్, నా ఫొటోస్ తీయకు" అని చెప్పి, "మర్యాదగా నా ఫోటో ఇవ్వు" అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటాడు. "నేనెందుకు ఇస్తాను, కావాలంటే తీసుకోండి" అని చెప్పి పల్లవి ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక ఫోటో పట్టుకునే ఇదిలో పల్లవి మీద చేతులు వేస్తూ ఫోటో అయితే మొత్తానికి తీసుకుంటాడనమాట చరణ్. ఇక పల్లవి సిగ్గుపడుతూ ఉంటుంది. "ఇంకోసారి ఫోటో తీసుకోకు" అని చెప్పి చరణ్ అలా చెప్తూ ఉంటే, ఏంటి ఏం మాట్లాడవు" అని చెప్పి చరణ్ అంటాడు పల్లవితోని. "ఏం లేదండి, మీరు ఫోటో తీసుకునే ఇదిలో నాతో కొంచెం క్లోజ్‌గా నా మీద చేయి వేశారు కదా, అదే ఆలోచిస్తున్నాను" అనగానే, నేనేమి కావాలని చేయి వేయలేదు" అనగానే, "అబ్బే నాకు తెలీదా ఏంటి, ఫోటో వంక నా మీద చేయి వేయాలని" అని చెప్పి పల్లవి అంటుంది. ఏంటి పిచ్చా ఏంటి నీకు" అనగానే, "సరేలేండి, ఫోటో ఇచ్చాను కానీ నేను ఆ మెమరీగా ఫోటోని నా ఫోన్‌లో ఫోటో తీసుకున్నాగా" అని చెప్పి పల్లవి తన ఫోన్‌లో ఆ ఫోటో చూపిస్తుందనమాట. డిలీట్ చేస్తావా లేదా ఆ ఫోటోని" అనగానే, "డిలీట్ చేస్తాలేండి, అయినా రేపు కాలేజ్‌కెళ్ళి మా ఆయన చిన్నప్పటి ఫోటో అని అందరికీ చూపిస్తాను" అని పల్లవి అంటూ ఉంటే, "నా పరువు తీస్తావా ఏంటి" అని చెప్పి చరణ్ అంటాడు. "అబ్బే ఊరికే అన్నానండి, మీ పరువు నేనెందుకు తీస్తాను, తర్వాత డిలీట్ చేస్తాలే కానీ మనం కబడ్డీ పోటీ కోసం వెళ్ళాలి కదా, రెడీ అవ్వండి" అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత ఇక చరణ్,
ఏంటి ప్రతిసారి దీనికి నావే దొరుకుతూ ఉంటే నన్ను ఏడిపించుకొని తింటుంది అని చెప్పి చరణ్ అనుకుంటాడు మనసులో. ఆ తర్వాత ఇక రెడీ అయ్యి కబడ్డీ పోటీకి వెళ్తారనమాట. ఇక పోటీ దగ్గర వెళ్ళగానే కార్లో వెళ్తారు ఇద్దరు, పల్లవి చరణ్. ఇక అక్కడ ఆల్రెడీ కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు కబడ్డీ పోటీ కోసం సిద్ధమవుతారనమాట. కోచ్ కూడా ఉంటారు. ఏంటయ్యా చరణ్ లేట్గా వచ్చావు అనగానే, అంటే దానిలో ట్రాఫిక్ వల్ల లేట్ అయింది సార్ అని చెప్పి చరణ్ చెప్తాడు. ఇక అక్కడున్న ప్లేయర్స్ అందరికీ అక్కడున్న కోచ్ చెప్తారు, నేను ప్రీవియస్గా ఛాంపియన్షిప్ కొట్టిన ఒక అతని ద్వారా మీకు కోచింగ్ ఇప్పించాలనుకుంటున్నాను, ఆయన కాసేపట్లో వస్తున్నారు అని చెప్పి, అది వచ్చేస్తున్నారు అని చెప్పి చూపిస్తాడనమాట. అరే ఈయన కుమార్ గారు కదా అని చెప్పి పల్లవి అంటుంది. ఆయన నీకెలా తెలుసు అని చరణ్ అంటూ ఉంటే, ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలీదు, కబడ్డీ పోటీ చూసే వాళ్ళందరికీ తెలుసు, ఆయన ఛాంపియన్ కదా అందుకే తెలుసు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది పల్లవి. ఇక ఆయన వచ్చి మీ అందరికీ కోచింగ్ ఇస్తాను, మంచిగా ఆడండి అని చెప్పి ఆయన ఇలా చెప్తూ ఉంటాడు ట్రిక్స్ అవి. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.